ఎట్లా విధ్వంసం సృష్టించొద్దని చీర కట్టిండు. అవును. ఏ హీరో కట్టలే. అంతెందుకు మెగాస్టార్ పెద్ద అభిమాని ఆయనకి. ఆయన మించిపోయిండు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చిండబ్బా, ఇదైతే ఖచ్చితంగా చెప్తా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. ఎందుకంటే పోస్టర్ లో హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది, ఆయనే ఈ గెటప్ లో ఉంటారు ఈ సినిమాలని కొంతమంది అంటున్నారు. అట్లా ఉండే అవకాశం ఉందంటారా? అది మన ఊహాగానం. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి. తమ అభిమాన హీరో ఈ యాంగిల్లో చూపించుతున్నాడు, సో ఆయన జంతువుని ఎట్లా చూపిస్తారు అనేది ఒక భ్రమ మాత్రమే, ఊహాగానం. అది రేపు తెర మీద చూసినప్పుడు అది ఎందుకు చూపించారు అనేది మనకు రిపీట్ అయినప్పుడు, ఓహో ఈ యాంగిల్లో తనని ఇలా ప్రొటెక్ట్ చేసారు కాబట్టి అలా చూపించాల్సి వచ్చింది అనేది ప్రేక్షకుడికి కన్వే చేయగలరు. అయితే అన్న, అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, అసలు ఆయన హీరో మెటీరియల్ అవసరమా అని చెప్పేసి. సో ఇప్పుడు పుష్పతోని ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. అంటే ఈ యొక్క ఆయన జర్నీని, ఈ యొక్క వేరియేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే, సమాజమే అంతా కాసిన చెట్టు అయితే రాళ్లతో కొడతారు. అది పండు కోసమే కావచ్చు, కానీ ఏదైతే కాస్తుందో దానికి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాంటి రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిండు. అది నాటే ఈజీ. ఆయన ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ కొడుకు కావచ్చు, కానీ లక్ ఉండొచ్చు, కానీ కష్టపడింది మాత్రం క్రమశిక్షణతో లేకుండా మాత్రం ఈ స్థాయికి లేరు కూడా. ఓకే అన్న, పుష్ప సినిమాతోని నేషనల్ అవార్డు కొట్టాడు, మరి ఈ సినిమాతోని ఆస్కార్ వరకు వెళ్తారనుకోవచ్చు? అట్లా ఊహించుకోవద్దన్న, ఏదైనా ఒక సినిమా వరకే పరిమితం. ఎందుకంటే నెక్స్ట్ ఏంది అనేది మనం ఊహించుకోవద్దు. దాన్ని ప్రూవ్ బట్టి దాన్ని అనదర్ లెవెల్కి వెళ్తుంది. అది ఇప్పుడు దాన్ని మించి రావచ్చు, దాన్ని సరితుమంగా రావచ్చు, ఒకసారి డౌన్ అయి రావచ్చు. మనం ఊహించుకునే దాన్ని బట్టి ఏ లెవెల్ కన్నా వెళ్ళిపోతాం. అది కాదు, ఏంటంటే దానికన్నా బెటర్ ఉండాలి. అదొక మైల్ రాయి అయిపోయింది, ఇంకో మైల్ రాయి సృష్టించుకోవాలి. ఇప్పుడు 100 కిలోమీటర్లలో ఒకటే మైల్ రాయి కాడ మనం పదే ఆగిపోతే ఇంకా 99 మైల్ రాయిలు చేరుకోవాలి కదా మనం. సో అదే ఒక మైల్ రాయి పుష్ప అనేది. ఒక్క మాటలో ఏం చెప్తారు అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చిండబ్బా, ఇదైతే ఖచ్చితంగా చెప్తా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా హార్డ్ వర్క్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న అన్నీ కలిపి ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ దొరికితే ఎట్లా విధ్వంసం సృష్టించొద్దని చీర కట్టిండు. ఏ హీరో కట్టలే. అంతెందుకు మెగాస్టార్ పెద్ద అభిమాని ఆయనకి. ఆయన మించిపోయిండు అల్లు అర్జున్. అంటే మించిపోవడం అంటే ఈ పబ్లిసిటీ పరంగా ఆయనంత స్థాయి కాదు. సో అల్లు అర్జున్ ఓన్గా క్రియేట్ చేసుకొని ఈ స్థాయికి వచ్చింది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను.